రాష్ట్రంలో మైనారిటీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అత్యధిక అభివృద్ధి చెందేలా సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని నగర మేయర్ మహమ్మద్ వసీం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని పలు మసీదుల వద్ద ముస్లిం మత పెద్దలను కలిసి వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం, వైసీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బైక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు కాగజ్ ఖర్ రిజ్వాన్, రాష్ట్ర కార్యదర్శి నియాజ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ మత పెద్దలకు వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు చేకూరుతున్న ఆర్థిక, రాజకీయ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. అందులో ప్రతి మైనారిటీ కుటుంబానికి మేలు కలుగుతోందన్నారు. రాష్ట్రంలో హజ్ యాత్రకు వెళ్లే వారిపై అదనపు భారం పడకుండా సీఎం జగన్ ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. అదేవిధంగా ఉర్దూను రాష్ట్రంలో రెండవ అధికార భాషగా గుర్తింపును కలిగించారని పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి 9 మందికి కార్పొరేటర్లుగా అవకాశం కల్పించడంతో పాటు మేయర్ గా, మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులుగా, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నగరంలో ముస్లింలకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ముస్లింలకు మేలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉందామని కోరారు. వైఎస్ఆర్సీపీకి ఓటేయాలని చెప్పి, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి, అనంత వెంకటరామరెడ్డి గారికి మద్దతు తెలపాలని చెప్పి, ఎంపీ గారికి కూడా మద్దతు తెలపాలని చెప్పి కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఆయన వల్ల ఈరోజు మన పిల్లలందరూ కూడా మెడిసిన్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానీ పెద్ద పెద్ద కళాశాలలో చదువుతున్నారంటే కూడా ఈరోజు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే సాధ్యమని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు తండ్రికి ఇంకా 4 అడుగులు ముందుకేసి ముస్లిం మైనారిటీకి ఎప్పుడుగా అండగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు. గతంలో మనం చూసుకుంటే మైనారిటీ మంత్రి కూడా ఈరోజు అప్పట్లో మన చంద్రబాబు నాయుడు గారు ఒక వేరే సామాజిక వర్గానికి ఇచ్చిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ తెలుసు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఈరోజు ముస్లిం మైనారిటీలకి డిప్యూటీ సీఎం కానివ్వండి, 4 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి, మన ఉమ్మడి జిల్లాలను చూసుకుంటే ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఫాదర్కి మార్కెట్ యార్డ్ చైర్మన్ చేయడం కానివ్వండి, నాకు అతి చిన్న వయసులో మేయర్ చేయడం కానివ్వండి, మా కార్పొరేషన్లో 10 కార్పొరేట్లు టికెట్లు ఇవ్వడం కానివ్వండి, ఉర్దూ అకాడమీ చైర్మన్ కానివ్వండి, ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో కూడా ఈరోజు అనంతపురం నగరంలో ముస్లిం మైనారిటీలు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఇప్పుడు ఈ జరగబోయే ఎలక్షన్స్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి వల్ల ఈరోజు బీజేపీ ఏం ప్రచారం చేస్తున్నారు, అధికారంలో రాగానే 4% వాళ్ళు ముస్లింలకి తీసేస్తారని చెప్పి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ తీసేసేది ఇది ఖచ్చితంగా కూడా మీ అందరూ తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలన్నీ గమనించాలి. రాబోయే రోజుల్లో మనమందరం కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపి మనమందరూ కూడా ఇంకా వైఎస్ జగన్మోహన్ గారికి ముందుకు తీసుకోవాల్సిన విషయం అందరూ కూడా ఎక్కడ ఉంది. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మైనార్టీలకి ఏమేమన్నీ కూడా ఇంకా ప్రజలకు తీసుకెళ్తే మన రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారికి, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి, ఎంపీ శంకర్ నారాయణ ఓటు వేయించేలా మేమందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం.